వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. గాజా ఇజ్రాయెల్ వార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ అధినేత యాహ్వా సిన్వర్ను గాజాలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. యుద్ధం ముగింపు కాదు, ఇప్పుడే ముగింపు దశ ప్రారంభం మాత్రమేనని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఎవరి హమాస్ అధినేత మోస్ట్ వాంటెడ్గా ఎలా మారారు, ఎలా చంపారు, సిన్వర్ సీన్ ఎలా ముగిసిందో తెలుసుకుందాం. లో దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్లోని శరణార్థి శిబిరంలో యాహ్వా సిన్వర్వో జన్మించారు. అత్యంత పేదరికం మధ్య ఎదిగిన సినర్ పాలస్తీనా కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. గాజాను లో దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్లోని శరణార్థి శిబిరంలో యాహ్వా సిన్వర్ను జన్మించారు. అత్యంత పేదరికం మధ్య ఎదిగిన సినర్ పాలస్తీనా కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. గాజా నుంచి ఇజ్రాయిల్ వాసులను తరిమేయాలని నిర్ణయించుకున్నాడు. గాజాలో హమాస్ గ్రూప్ కు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగాడు. ఖాన్ యూనిస్ సెకండరీ స్కూల్ ఫర్ బాయ్స్ లో చదువుకున్న సిన్వర్ గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ భాషలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. మస్ పేరుతో హమాస్ సెక్యూరిటీ సర్వీస్ ను ప్రారంభించిన సిన్వర్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడంలో కీ రోల్ పోషించారు. ఇప్పటి వరకు సిన్వర్ 3 సార్లు అరెస్ట్ అయ్యారు. ఇజ్రాయెల్ సైన్యానికి పట్టుబడి ఏకంగా 22 ఏళ్ల పాటు జైల్లో మగ్గిపోయాడు. 1988 అరెస్ట్ సమయంలో ఇజ్రాయెల్ న్యాయస్థానం సిన్వర్కు జీవిత ఖైదు విధించింది. అదే సమయంలో హమాస్ ఇజ్రాయెల్పై మిసైల్ దాడి చేయడం, ఆ దేశానికి చెందిన గిలాద్ షాలిత్ అనే సైనికుడిని బందీగా పట్టుకుంది. ఆయన్ను విడిచిపెట్టేందుకు ఆ దేశం హమాస్కు తల వంచింది. లో గాజాలో కిడ్నాప్ అయిన ఒక ఇజ్రాయెల్ సైనికుడిని తిరిగి అప్పగించాలంటే తనతో సహా ఇజ్రాయెల్ కస్టడీలో ఉన్న 1027 మందిని ఖైదీలను వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. జైలు నుంచి విడుదలై తర్వాత సిన్వర్ హమాస్పై గట్టి పట్టు సాధించాడు. ఇజ్రాయెల్ కోసం గూఢాచార్యానికి పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొన్నారు. 12 మంది పాలస్తీన్లను చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. దీంతో అతడిపై కసాయి అనే ముద్ర పడింది. నాటి నుంచి సిన్వర్ హమాస్ సంస్థలో కీ పర్సనల్ గా మారారు. 2018
హమాస్ ఉగ్రవాది సంస్థగానే కార్యకలాపాలు సాగించింది. 2015లో సిన్వర్ పేరు అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేరింది. ఈ క్రమంలోనే 2017లో గాజా స్ట్రిప్లో హమాస్ మూవ్మెంట్ పొలిటికల్ బ్యూరోకి అధినేతగా ఆయన ఎంపికయ్యారు. హమాస్ సాయుధ విభాగానికి సిన్వర్ అత్యంత సన్నిహితుడుగా మారాడు. సోదరుడు మహ్మద్ సైతం హమాస్ సైనిక బెటాలియన్కు నాయకత్వం వహిస్తున్నారు. హమాస్కు ఇరాన్ మద్దతు ఉంది. షియా దేశమైన ఇరాన్కు సున్నీ ఆర్గనైజేషన్ అయిన హమాస్కు మధ్య అనుబంధం ఏమీ లేకపోయినప్పటికీ ఇజ్రాయిల్ను అంతం చేసేందుకు వీరిద్దరూ ఒకటయ్యారు. జెరూసలేం లేను ఆక్రమణల నుంచి విడిపోయించేలే ఇద్దరి లక్ష్యం. హమాస్కు ఇరాన్ నిధులను, ఆయుధాలను అందిస్తూ వచ్చింది. హమాస్ సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేసేందుకు సాయం చేస్తుంది. ఇజ్రాయెల్ పట్టణాలను లక్ష్యంగా చేసుకొని వేలాది రాకెట్లను ప్రయోగించే ఆయుధ సంపత్తిని ఇరాన్, హమాస్ వద్ద ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద బందీగా ఉన్న సిన్వార్ను విడుదల చేయడం తాము తీసుకున్న ప్రమాదకరమైన నిర్ణయమని ఇజ్రాయెల్ రక్షణ భద్రతా సిబ్బంది బాహంటంగా చర్చిస్తుంటారు. అవన్నీ నిజమన్నట్లుగా ఇజ్రాయెల్ భారీ పెనాల్టీ అందుకోవాల్సి వచ్చింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1200 మంది మరణించారు. మరో 251 మందిని ఇజ్రాయెలిస్టులు బందీలుగా తీసుకెళ్లింది హమాస్. దీంతో ఏడాదిగా గాజాలోని హమాస్ మూకలను ఏరివేయడమే ఇజ్రాయిల్ లక్ష్యంగా మారింది. డ్రోన్లు, ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు, ఇన్ఫార్మర్లు, ఇజ్రాయిల్ బలగాలు సిన్వర్ ఆచూకీ కనుక్కునేందుకు విశ్వ ప్రయత్నం చేసిన ఫలితం శూన్యం. సిన్వర్ గత ఏడాదిగా చాలా వరకు తన సమయాన్ని అండర్ గ్రౌండ్లోనే గడిపారు. గాజాలోని సొరంగంలో రహస్యంగా జీవించారు. సిగ్నల్ ద్వారా ఎవరైనా తాను ఉండే ప్రాంతాన్ని కనిపెడతారని భావించిన సిన్వర్ అవసరం మేరకు చాలా కొద్ది మందితో మాత్రమే మాట్లాడేవారు. తనకు రక్షణగా ఇజ్రాయెల్ బందీలను తన వద్ద ఉంచుకునేవాడని కూడా అంటున్నారు. కానీ చివరికి దక్షిణ గాజాలో ఆపరేట్ చేస్తున్న ఇజ్రాయెల్ బలగాలకు ఒక భవనం లోపల మిలిటెంట్లు తలదాచుకొని ఉన్నట్లు తెలిసింది. అక్కడ బందీలు ఎవరూ లేరని తెలుసుకొని ఒక ఆపరేషన్ నిర్వహించింది ఇజ్రాయెల్ సైన్యం. చివరకు 3 మిలిటెంట్లు ఇజ్రాయెల్ సైనికులు మట్టుబెట్టారు. డెంటల్ రికార్డ్స్, వేలిముద్రల ఆధారంగా చనిపోయింది సిన్వర్ అని ధృవీకరించినట్లు ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. హమాస్ అధినేత మరణంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతాన్యాహు స్పందించారు. సిన్వర్ను చంపిన వారిని వీరోచిత సైనికులుగా కొనియాడారు. ఇజ్రాయెల్ దళాలను ఆయన ప్రశంసించారు. యూదుల మరణ హోమం తర్వాత ప్రజల చరిత్రలో అత్యంత దారుణం జరిగిందని, నాటి ఊచకోతతో వేల మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చారని, వందల మంది పౌరులను బందీలుగా తీసుకువెళ్లిన వ్యక్తిని చంపేశారంటూ నెతన్యాహు ప్రకటించారు. 2023 అక్టోబర్ 7 దాడుల తర్వాత డెడ్ మెన్ వాకింగ్లా ప్రకటించడంతో పాటు గాజాలోని కీలక హమాస్ నేతలను ఇజ్రాయెల్ ఏరిపారేసింది. ఇందులో హమాస్ మిలిటరీ వింగ్ నేత మహ్మద్ అలీ, ఆల్ డేట్ అగ్రనేత ఇస్మాయిల్ హనియో వంటి వారు ఉన్నారు. కీలక నేత సిన్వార్ మరణించడం నిజంగా హమాస్కు అతిపెద్ద ఎదురుదెబ్బ. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని
నేతన్యాహు గాజా పౌరులను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఆయుధాలను వదిలి తమ బందీలను తిరిగి పంపేస్తే ఈ యుద్ధం ఇప్పుడే ముగిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా హమాస్ తీవ్రవాదులకు బయటకు వచ్చి జీవించే అవకాశం కల్పిస్తామన్నారు. లేదంటే వేటాడి మరీ హతమారుస్తామని హెచ్చరించారు. హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత సిన్వర్ మృతిపై అగ్రరాజ్యం స్పందిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సిన్వర్ మరణంతో న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. గాజాతో యుద్ధం ముగింపు పలికినందుకు మంచి అవకాశంగా భావిస్తున్నామని, ఇజ్రాయెల్ సురక్షితంగా ఉంటుందని, బందీలు విడుదలవ్వడంతో పాటు గాజాలో బాధలు తొలగిపోతాయని కమలా హారిస్ అన్నారు. దక్షిణ గాజాలో అక్టోబర్ 16న ముగ్గురు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ఇందులో ఒక వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని గుర్తించారు. అతని DNA దంత నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి నిర్ధారణ చేస్తున్నారు. గతంలో అతడు ఇజ్రాయెల్ కస్టడీలో ఉన్న సమయంలో సేకరించిన DNA నమూనాలతో వాటిని పరీక్షించి మరణించాడని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. సిన్వర్ను అంత ఈజీగా మట్టుబెట్టగలమా అని ఇజ్రాయెల్ భావించలేదు. కేవలం మిలిటెంట్లు అన్న అనుమానంతో ఓ భవనంపైకి సైనికులు దాడి చేశారు. అయితే అనూహ్యంగా మరణించిన వారిలో హమాస్ అధినేత సిన్వర్ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చనిపోయే ముందు సిన్వర్ చివరి కదలికలకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. వీటిని ఇజ్రాయెల్ డ్రోన్ రికార్డ్ చేసింది. ఓ శిథిల భవనంలోని సోఫాలో సిన్వర్ కూర్చొని ఉన్నాడని డ్రోన్ విజువల్స్ లో తెలుస్తుంది. దాన్ని గమనించిన అతడు ఓ కర్ర లాంటి వస్తువును దానిపై విసిరినట్లుగా వీడియోలో ఉంది. ఈ దృశ్యాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడంతో విషయం బయటపడింది. స్పెషల్ డ్రైవ్